ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమైన దేశంలో ఎన్నికలు లేకుండా దశాబ్దం గడిపిన రాష్ట్రం జమ్మూ కాశ్మీర్. తాజాగా దేశంలోని 4 రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ని విడుదల చేయగా అందులో కశ్మీర్ ఉండటంతో హడావిడి పెరిగింది. ఈ మధ్య ఉగ్రముఖల గోల ఎక్కువైన కశ్మీర్లో ఎన్నికలు సజావుగా సాగుతాయా అనే సందేహం కూడా వస్తోంది. ఇక కశ్మీర్కి కొత్త డీజీపీ అపాయింట్మెంట్ మరో సంచలనంగా నిలిచింది. ఇంతకీ ఈ ఎన్నికలు ఎందుకు అంత ప్రత్యేకంగా నిలుస్తున్నాయి? కొత్త డీజీపీ నలిన్ ప్రభాత్ ప్రభావం ఎలా ఉండబోతోంది? జమ్మూ కాశ్మీర్ పేరు ఎప్పుడు విన్నా ఏదో అలజడి రేగిందనే ఆలోచన సాధారణంగానే వస్తుంది. ముఖ్యంగా ఏ బాంబు పేలిందో, ఎంతమంది ఉగ్రవాదులు పట్టుబడ్డారో, ఎంతమంది సైనికులు ప్రాణాలు కోల్పోయారో అని కలవరం కలిగించే అంశాలే గుర్తుకొస్తాయి. నిజమే, రావణ కాష్టంలా కశ్మీర్ ఎప్పుడూ కాలుతూనే ఉంటుంది. ఒకవైపు ఉగ్రవాదులు, మరోవైపు రాజకీయాలు కశ్మీర్ని వార్తల్లో ఉడికిస్తారు. ఇక కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టినప్పటి నుండి కశ్మీర్లో రాజకీయం మరింత రాజుకుందనడంలో సందేహమే లేదు. ఒక దశలో జమ్మూ కశ్మీర్ పరిస్థితులు సినిమాలకెక్కి సంచలనం సృష్టించాయి. నిజానికి కశ్మీర్లో ప్రజల స్థితిగతుల సంగతి మెయిన్ స్ట్రీమ్ భారత ప్రజలకు ఏమాత్రం తెలియదనడంలో సందేహమే లేదు. అక్కడ జరిగే ఉగ్రదాడులు, కశ్మీర్ చుట్టూ తిరిగే రాజకీయాలు మాత్రమే భారతీయ ప్రజలకు తెలిసే అంశాలు. ఇప్పుడు ఇలాంటి రాష్ట్రం కాదు, కేంద్రపాలిత రాష్ట్రంలో ఎన్నికల హడావిడి ఆసక్తిని రేపుతుంది. 6 ఏళ్ల క్రితం గవర్నర్ పాలన వచ్చిన తర్వాత కశ్మీర్లో ఎన్నికల రచ్చ సుప్రీంకోర్టుకు చేరింది. దీంతో ఈ ఏడాది సెప్టెంబర్ చివరిలోపు ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. కాబట్టి మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్తో పాటు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలను నిర్వహించనున్నారు. హర్యానా అసెంబ్లీకి నవంబర్ 3తోనూ, మహారాష్ట్ర అసెంబ్లీకి నవంబర్ 26తోనూ గడువు ముగియనుండగా జార్ఖండ్ అసెంబ్లీ గడువు జనవరి 2025తో ముగుస్తాయి. ఇక జమ్మూ కాశ్మీర్లో 2014లో చివరిసారిగా ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి 3 విడతల్లో పోలింగ్ జరగనున్నట్లు భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు జరపాలనే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1న జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ను నిర్వహించనున్నారు. ఇక అక్టోబర్ 4న జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ జరగనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే 2019లో జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదా రద్దు చేసిన తర్వాత, రాష్ట్ర హోదాను ఉపసంహరించుకున్న తర్వాత ఇవే అక్కడ మొదటి ఎన్నికలు. జమ్మూ కాశ్మీర్లో 2014 ఎన్నికల తర్వాత జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ, భారతీయ జనతా పార్టీ కూటమి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ సీట్లను గెలుచుకుంది. మెజారిటీ రాకపోవడంతో పీడీపీతో కలిసి గవర్నమెంట్లో భాగమయ్యారు. ఇక ఇందులో పీడీపీ అధినేత ముఫ్తీ మొహమ్మద్ సయీద్ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ముఖ్యమంత్రి ముఫ్తీ మొహమ్మద్ 2016 జనవరిలో మరణించారు. కొంతకాలం గవర్నర్ పాలన తర్వాత మెహబూబా ముఫ్తీ తదుపరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. జూన్ 2018లో పీడీపీ నేతృత్వంలోని ప్రభుత్వానికి బీజేపీ మద్దతును ఉపసంహరించుకోగా జమ్మూ కాశ్మీర్లో గవర్నర్ పాలన విధించారు. ఆ రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రెడీగా ఉన్నామంటూ గవర్నర్కు లేఖలు పంపినప్పటికీ నవంబర్ 2018లో జమ్మూ కాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేశారు. ఇక డిసెంబర్ 2018న రాష్ట్రపతి పాలన విధించారు. తర్వాత 2019లో జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదాను కల్పించే భారత రాజ్యాంగంలోనే ఆర్టికల్ 370 రద్దు చేశారు. దీంతో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని జమ్మూ కాశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు. మరోవైపు ఇటీవల ముగిసిన లోక్సభ ఎన్నికల్లో జమ్మూ కాశ్మీర్లో 58.58% పోలింగ్ నమోదు అయింది. గత 3-4 దశాబ్దాల్లో కశ్మీర్లో ఎన్నికలు అత్యంత ప్రశాంతంగా జరిగింది కూడా ఈ ఎన్నికల్లోనే. కాగా గతంలో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో 107 స్థానాలు ఉండగా ఇప్పుడు 114కు పెరిగాయి. వీటిలో 24 సీట్లు పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉండగా మిగతా 90 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో జమ్మూ ప్రాంతంలో 43 స్థానాలు, కశ్మీర్ వ్యాలీలో 47 స్థానాలు ఉన్నాయి. అయితే ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూ కాశ్మీర్ ఆర్థికాభివృద్ధి మెరుగుపడుతుండటంతో పాటు తీవ్రవాదాన్ని అరికట్టే ఛాన్స్ ఉంటుందని
గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. కానీ ప్రస్తుతం ప్రధాని మాటలకు భిన్నంగా జమ్మూలో ఉగ్రదాడులు రోజురోజుకు భారీగా పెరిగిపోతున్నాయని కశ్మీర్లోని విపక్ష పార్టీలతో పాటు కేంద్రంలో ప్రతిపక్షాలు కూడా ఆరోపిస్తున్నాయి. 2019 నుంచి ఇప్పటి వరకు దాదాపు 683 ఉగ్రదాడులు జరిగాయని, 258 మంది జవాన్లు, 170 మంది పౌరులు ప్రాణాలు విడిచారని ఇటీవల మల్లికార్జున ఖర్గే తెలిపారు. ఇక ప్రధాని నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి జమ్మూలో 25 ఉగ్రదాడులు జరగ్గా 15 మందికి పైగా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గాయాల పాలయ్యారని మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య జమ్మూ కశ్మీర్ డీజీపీగా ఉన్న ఆర్ఆర్ స్వైన్ పదవి విరామణ చేస్తున్న తరుణంలో కొత్త డీజీపీ నియామకం ఆసక్తికరంగా మారింది. త్వరలో జరగనున్న జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా 1992 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఐపీఎస్ అధికారి నళిన్ ప్రభాత్ నియమితులయ్యారు. కేబినెట్ నియామకాల కమిటీ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఎన్ఎస్జీకి అధిపతిగా పనిచేస్తున్న ఆయన్ని కేంద్ర ప్రభుత్వం ఏరికోరి జమ్మూ కశ్మీర్ బాధ్యతలు అప్పగించింది. సీమాంతర ఉగ్రవాదుల దుశ్చర్యలతో సతమతమవుతున్న ఈ రాష్ట్రంలో అత్యంత సవాళ్లతో కూడిన ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అర్థమవుతుంది. ప్రస్తుతం ఆయన జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక డీజీపీగా విధులు నిర్వహిస్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.